ఏమిట్లకేం లేదు కానీ మూడుట్ల కేసరి పెట్టుడు అంటే గిదే చూడుర్రి. ఏపీలో హిట్ కొట్టిన ఫార్ములానే వచ్చే ఏడాది కాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా వర్కౌట్ చేసి పసుపు జెండా ఎగిరేయాలన్న ప్లాన్లు ఉందట టీడీపీ. కొన్నేళ్ల సంధి తెలంగాణలో పురాగ పతార లేకుంటైన సైకిల్ పార్టీకి మళ్ళా రిపేర్లు చేసి ఓ ఎలుగెలిగిద్దామన్న ఆలోచన ఉండట చంద్రలాల్ సారు. ఏపీ ఎలక్షన్లలో బీజేపీ జనసేనతో పొత్తుగుడి పవర్లకు వచ్చే వరకలా ఫుల్ జోష్లున్న తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు గ్రేటర్ ఓట్లల్లా మళ్ళా ఊపు చూపియాలని ఉబలాటంతోనురట. అందుకే పొత్తు ధర్మం కింద ఈడ కూడా కలిసే పోటీ చేసి పవర్లున్న పార్టీ కాంగ్రెస్ కు బలమైన ప్రతిపక్షంగా ఉన్న కార్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని కసితోనురట. 2020 గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలు చెరో 35 ఓట్ల షేర్ తెచ్చుకుంటే ఎంఐఎం 18% ఎన్నికేసుకున్నది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ కి అంత కొడితే 6% ఓట్లే వచ్చినాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పవర్లకు వచ్చి ఏడాది అయ్యేలోపే పబ్లిక్ లో హ్యాండ్ పార్టీ మీద మస్తు నెగిటివిటీ వచ్చింది. మీదికెళ్ళి హైడ్రాస్ వంటి పంచాదులు చేయంగా కామన్ పబ్లిక్ కాంగ్రెస్ కు ఓటేయాలంటేనే ఒకటికి 5 సార్లు ఆలోచించే కాడుకొచ్చింది కథ. అందుకే ఇదే సందనుకొని బీజేపీతో కలిసి పోటీ చేస్తే టీడీపీ కూడా మళ్ళా లైమ్ లైట్లకు వస్తుందన్న ప్లాన్లు ఉండట బాబు.